रुद्रादित्या वसवो ये च साध्याः विश्वेश्विनौ मरुतश्चोष्मपाश्च गन्धर्वयक्षासुरसिद्धसङ्घाः వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. ఇక్కడి నుండి గమనించండి, విభూతి యోగంలో కృష్ణుడు ఎవరి గురించి చెప్పాడో వారందరూ అర్జునుడికి కృష్ణుడిలో కనిపిస్తున్నారు. వారెవరు అంటే ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అష్ట వసువులు, సాధ్యులు, విశ్వే దేవతలు, అశ్వినీ దేవతలు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, సిద్ధులు అందరూ పరమాత్మ వంక ఆశ్చర్యంగా ఒక అద్భుతాన్ని చూశాడు అర్జునుడు. కృష్ణుడు అర్జునుడికి వీరందరి గురించి విభూతి యోగంలో విపులంగా చెప్పాడు. ఇప్పుడు వారందరినీ ప్రత్యక్షంగా చూపించాడు. ఆ కారణం చేతనే అర్జునుడు వీరందరినీ గుర్తుపట్టగలిగాడు. నేటి విద్యాభ్యాసంలో కూడా ముందు ఒక విషయాన్ని గురించి విపులంగా చెప్పి అది చక్కగా అర్థం కావడానికి ప్రత్యక్షంగా ప్రయోగశాలలో ప్రయోగాత్మకంగా చూపించడం నేటి విద్యా విధానం. ఈ విద్యా విధానం పురాతన కాలంలో కూడా గురువులు అనుసరించారు అనడానికి ఇదే ఉదాహరణ. శ్రీకృష్ణుడు జగద్గురువు కాబట్టి ఇదే విధానాన్ని అనుసరించాడు. వీళ్ళందరినీ చూసిన తరువాత మెల్లిమెల్లిగా అర్జునుడిలో భయం మొదలైంది.